నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నిర్ణయామృతం, ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల ప్రకారం జ్యేష్ఠ పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం ఆచరించలేని వాళ్ళు జ్యేష్ఠ అమావాస్య రోజు వటసావిత్రి వ్రతం చేసిన, జ్యేష్ఠ అమావాస్య రోజు మర్రి చెట్టును పూజించిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ఈ ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు మహిళలు ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని మర్రి చెట్టును తాకాలి. మర్రి చెట్టును తాకేటప్పుడు జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఒక శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటంటే, సావిత్రీయం నమస్తుభ్యం వటవృక్షే మహాసతి పాపాహారిణీ దేవి కళ్యాణి కురు పూజితే. ఇది ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన శ్లోకం. అంటే సాక్షాత్తు సతీ సావిత్రిని మనస్సులో స్మరించుకుంటూ అన్ని రకాలైన పాపాలను తొలగింపజేసుకోవటానికి, సమస్త శుభాలు చేకూరటానికి మర్రి చెట్టును పూజిస్తున్నాను అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి మర్రి చెట్టును తాకి, మర్రి చెట్టు దగ్గర పసుపు కుంకుమ గంధము వేసి మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మర్రి చెట్టుకు జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఒక తెలుపు రంగు వస్త్రాన్ని చుట్టాలి, లేదా తెల్ల దారాన్ని చుట్టాలని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఏ పూజలు చేయలేకపోయినా మహిళలు ఈరోజు దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు కింద కూర్చొని కొన్ని నిమిషాల పాటు ఓంకార ధ్యానం చేసుకోండి. పసుపు కుంకుమ గంధము మర్రి చెట్టు మొదట్లో వేసి పుష్పాలు కొన్ని ఉంచి మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేసి మర్రి చెట్టు దగ్గర వెన్న నైవేద్యం పెట్టండి. ఆ వెన్న ఇతరులకు పంచిపెట్టండి. ఈ విధి విధానం పాటిస్తే సంవత్సరం మొత్తం కూడా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలుగుతుంది. విష్ణువు అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మర్రి చెట్టు దగ్గర ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రత్యేకంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం చెయ్యలేని వాళ్ళు ఈరోజు మర్రి చెట్టును పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఈరోజు కొన్ని దానాలు ఇచ్చుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా అన్నదానం చేస్తే చాలా మంచిది. స్వయం పాకం దానం ఇస్తే మంచిది. గోవులకు గ్రాసం తినిపిస్తే మంచిది. అలాగే పితృదేవతల పేరిట దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర పంచిపెడితే చాలా మంచిది. గొడుగు కానీ, పాదరక్షలు కానీ, నీటి కుండ కానీ, పెసరపప్పు కానీ, పాయసాన్నం కానీ ఏదైనా సరే ఈరోజు దానం ఇచ్చిన సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని భగవానుని దర్శనం చేసుకోవటం, శనికి తైలాభిషేకం చేయించుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జ్యేష్ఠ అమావాస్య శివారాధనకు కూడా అనుకూలమైన రోజు. అందుకే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం, శివాభిషేకం చేయించుకోవటం, ఈశ్వరుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోవటం ద్వారా శివానుగ్రహానికి పాత్రలై సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా పితృదేవతా స్తోత్రం చదివితే మంచిది. పితృదేవతా స్తోత్రం చదువుకోలేని వాళ్ళు ఓం పితృదేవతాభ్యో నమః అనుకుంటూ రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపాన్ని వెలిగించండి. ఆవ నూనె ప్రమిదలో పోసి 12 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ఆ దీపం వెలిగిస్తూ ఓం పితృదేవతాభ్యో నమః అని మంత్రం చదువుకోండి. రావి చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల కూడా పితృదోషాలు తొలగింపజేసుకొని పితృదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి పితృదోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా సమస్త శుభాలను అందిపుచ్చుకోండి. రేపటి నుంచి ఆషాఢమాసం ప్రారంభమవుతున్న తరుణంలో ఆషాఢమాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, ఆషాఢమాసంలో ఎలాంటి దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, ఆషాఢమాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. స్మరన్ నానావిధాన్ భోగాన్ పంచత్వం ప్రాప తాపసః. ఈ భోగముల్ని స్మరిస్తూ స్మరిస్తూ పోయాడు గనక తర్వాత జన్మ అతనికి వచ్చింది. ఆ జన్మ ఏమిటంటే జాతో మ్లేచ్ఛమహీపాలః సింధు తీరేతి లోలుపః. సింధు నదీ తీరంలో మ్లేచ్ఛరాజుగా పుట్టాడు తర్వాత జన్మలో. ఇప్పుడు సింధు నదీ తీరం మ్లేచ్ఛ ప్రాంతములు కొంచెం గుర్తొస్తున్నాయి కదా, అప్పుడు కూడా అలాగ ఉండేదేమో ఆ కలియుగంలో. కనుక మ్లేచ్ఛ దేశంలో అక్కడ సింధు నదీ తీరంలో మ్లేచ్ఛరాజుగా పుట్టాడు. అంటే మరి సనాతన ధర్మంలో అస్సలు లేడు. ఇందులో ఉంటే బతికే బాగుపడే అవకాశం కొద్దిగానే ఉంటుంది. అక్కడ పుట్టాడు అనమాట.
అక్కడ మళ్ళీ ఏమిటంటే ఈ వాసనల చేత పునర్యథేష్టాచరణం నరకే వినిపాతిత. అక్కడ ఉండేదంతా యథేష్టాచరణం. ఎందుకంటే సనాతన ధర్మము వేదము ఎలాగుండదు మ్లేచ్ఛత్వానికి. అంతే కదా, మ్లేచ్ఛ ధర్మాల్లో సనాతన ధర్మం ఎక్కడ ఉంటుంది? అదే మ్లేచ్ఛ ధర్మం అనడం కూడా తప్పు. ధర్మశబ్దం వాడరాదండి. చాలా మంది అనుకుంటారు హిందూ ధర్మము మరి ఒక ధర్మం అని. తప్పు. ధర్మం అంటేనే హిందూ ధర్మం, మరొకటి ధర్మమే కాదు. తెలుసుకోండి, అవి ధర్మములు కావు, భ్రాంతులు అంతే. ఇక్కడ వాటిని భ్రాంతి ధర్మములు అంటారు, దీన్ని బ్రహ్మధర్మము అంటారు. అది తెలుసుకోవాల్సింది. అయితే మతాలనే పేరు సరిపోతుంది. మతం అంటే ఒపీనియన్, అభిప్రాయం అనే పేరు సరిపోతుంది. కనుక మతాలు, మనది ధర్మము. ధర్మమే మతంగా ఉన్నదాన్ని సనాతన ధర్మం అంటారు. అది వేద ధర్మం. దానికి పేరు హిందూ ధర్మం, దానికి మరొక పేరు ఆర్ష ధర్మం, ఇంకొక పేరు ఆర్య ధర్మం. కానీ మ్లేచ్ఛ జాతిలో రాజుగా పుట్టాడు కనుక అక్కడ ఉండే దాని ప్రకారంగా యథేష్టాచరణాత్, ఇష్టం వచ్చినట్టు జీవించడం. అదే తెలుసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు జీవించడం, శాస్త్రం చెప్పినట్టు జీవించడం అని రెండు రకాల జీవిత విధానాలు ఉంటాయి. నీకు ఎలా తోస్తే అలాగా. శాస్త్రం చెప్పింది కానీ నాకు నచ్చలేదు, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, మంచిదే జీవించు, తర్వాత నీకు కేర్ ఆఫ్ అడ్రస్ నరకం. అది తెలుసుకో. అది యథేష్టాచరణ చేశాడు కనుక తర్వాత జన్మ లేదు, ఇంకా నరకే వినిపాతిత, తర్వాత నరకంలో పడ్డాడు. అంటే వెంటనే జన్మ వచ్చింది, అది మ్లేచ్ఛరాజుగా ఉన్నాడు, యథేష్టగా సంచరించాడు, తర్వాత నరకంలో పడ్డాడు. ఆ నరకంలో పడి అతని యొక్క పనులు ఎలా ఉన్నాయంటే, దెబ్బలు తిన్నప్పుడు కొంచెం దుఃఖం వస్తుంది కదా, అప్పుడు బాధపడుతున్నాడు నరకంలో. యస్వాత్మని సమారూప్య వర్తతే కామకారత కర్తృత్వం స మహాపాపో వర్తతే సోమశర్మవత్. ఈ శ్లోకం చాలా గొప్పది. యహ స్వాత్మని సమారూప్య వర్తతే కామకారత, నేను చెయ్యగలను, నేను చేస్తాను అని తన మీద అహంకారం మోపుకొని ఇష్టం వచ్చినట్టు ఎవడు ప్రవర్తిస్తాడో వాడు సోమశర్మలాగే పతనమవుతాడు. ఈ శ్లోకం ఉదాహరణ. నీతి శ్లోకం అంటే ఇది. ఇక్కడ అంటే స్వాత్మని సమారూప్య అనే మాట చాలా గొప్ప మాట. ఇక్కడ స్వాత్మని అంటే తన యందు తాను భారం పెట్టుకున్నవాడై. అదే అగ్నిశర్మ ఏమన్నాడు, నా వల్లేం కాదు, ఇది చేయగలిగిన చేస్తాను, అంత ఈశ్వరుడిదే భారం అన్నాడు. ఇతరేమిటి, నేను సాధిస్తాన్నాడు. అది రెండుకి తేడా. అంటే నేను సాధించగలను అన్నామా అయిపోయాం. అతనేం చేశాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ చేశాడు. అది రెండుకి అది తేడా. ఇక్కడ సర్వధర్మములు ఆయన అనుగ్రహం వల్ల చేయగలను, ఆయనకే అర్పణంగా చేయగలను, అంతే. మరి చేయగలను కూడా లేదు, అంతా అయిందే అని భావంతున్నాడు. ఇక్కడ ఇతడు నేను తపస్సు చేస్తా, నేను సాధిస్తా అని చేశాడు, సాధించాడు. ఏమయ్యాడు, ఇలా పతనమయ్యాడు. కనుక చేసినప్పటికీ కూడా అహంకారం అనేది ఒకటి ఉండడం వల్ల అది క్రమంగా పతనం చేయించింది. కానీ అహంకారం లేకుండా చేయడం, అహంకారంతో చేయడం అని రెండు విధములు. నేను చేశాను, ఇదంతా నాదే అని మీసం మెలేశాడా, పడిపోయాడు. కదా తెలుసుకోవాల్సింది. ఈ ఒక్క శ్లోకంలో అంత అందమైనటువంటి మాట చెప్పాడు. అది సోమశర్మ మహాభాగ తపస్వి కుశలి కులశీలయుక్కు తపసా సిద్ధిమాసాధ్య సిద్ధ్యాత్ భోగాన్ సమాప్యచ. ఆ మహానుభావుడు తపస్వి, కుశలి, పైగా నేర్పరైనటువంటి వాడు, పైగా గొప్ప సాధకుడు. తపస్సులు సిద్ధి పొందాడు, సిద్ధులతో భోగం పొందాడు, భోగంతో విషయ తాదాత్మ్యం పొందాడు. అక్కడ పడిపోయాడు. భోగంతో వచ్చిన విషయం ఏంటి, విషయ తాదాత్మ్యం. పదములు అంత చక్కగా విషయం ఇక్కడ. భోగాద్ విషయ తాదాత్మ్యం తాదాత్మ్యాత్ నరకాన్ పునః. అక్కడి నుంచి నరకంలోకి విడిపోయాడు. కనుక విషయ తాదాత్మ్యం కూడదు. అంటే నీకు విషయాలతో మనస్సుని తాదాత్మ్యం చేయించితే పడిపోతావు నరకంలోకి. కనుక విషయములు అంటే లోకంలో అనుభవించే సుఖములకు విషయములని పేరు. భోగముల వల్ల సుఖాలతో, సుఖ సంబంధమైన వాటితో తాదాత్మ్యం అయిపోయింది, దానివల్ల నరకంలో పడ్డాడు. చూసావా ఈ కథ, ఇది గుర్తుపెట్టుకోవయ్యా. దీపక అని వేదధర్ముడు తెలియజేస్తున్నాడు. ఇంత కూడా అత కలౌ తపో విద్యా యజ్ఞ దానాదిక క్రియా సాంగా భవంతి నకృతా కుశలైరపి దేహిభిః. దీన్ని బట్టి తెలుసుకోవాల్సిందంటే నేర్పరి అయినప్పటికీ, సమర్థుడైనప్పటికీ, కుశలుడు అంటే సమర్థుడైనప్పటికీ, నేర్పరి అయినప్పటికీ కలియుగంలో తపస్సు, విద్య, యజ్ఞము, దానము మొదలైన క్రియలు సంపూర్ణములు కావు, అసంపూర్ణములైపోతాయి. ఎందుకంటే ఇవ్వాల్సిన సిద్ధినివ్వకుండా వెనక్కి తిప్పేయలేదు. అందుకే అసంపూర్ణములైపోతే తెలుసుకో. ఇది కలి ప్రభావం చేత అలా జరుగుతుంది సుమా. తస్మాత్ కాశ్యే వైకలు సుకృతాం పూర్తి కర్మణి. అందుకే కాశీలో సుకృతములకు పూర్ణము చేయగలిగే శక్తి ఆ కాశీకి ఉన్న సుమా. కాశీకి వచ్చాడు గనక సుకృతములు పూర్ణములయ్యాయి. ఎందుకంటే భోగేచ్ఛపోయింది. భోగేచ్ఛపోయి
సుకృతములు ఈశ్వరార్పణ బుద్ధితో చేసి క్రమంగా వైరాగ్యవంతుడై బ్రహ్మజ్ఞానం కలిగి ముక్తి పొందిపోయాడు. అది తేడా. ఇతడేం చేశాడు? ఆ సాధన నేనే చేయగలను చేయడం వల్ల భోగములు వచ్చాయి, విషయ తాదాత్మ్యం జరిగింది, అహంకారం పెరిగింది, పతనం అయిపోయాడు. రెండింటికి తెలిసిందా? దేని మహిమ ఇది అంటావు? కాశీ మహిమ. ఇది తెలుసుకో, కాశీ మహిమ. అది కలిలో కూడా కాశీని ఆశ్రయించడం వల్ల తరించాడు. కలి ప్రభావం చేతి ఇంత సాధన చేసినా పతనం అయిపోయాడు. చూసావా? ఈ కథను ఎందుకు తెలియజేస్తున్నాడు ఇక్కడ కలిలో? అది నరకే పశ్యమానస్య భ్రాతృస్మరణమాగమత్. అయితే ఇక్కడ ఏంటంటే ఆత్మసంభావితో యస్మాత్ తస్మాత్ స నరకంగత. ఆత్మసంభావిత, ఈ మాట మనకి వేశాడు. ఆత్మసంభావితుడు అంటే ఏమిటి? ఇవన్నీ టర్మ్స్ అండి. ఆత్మసంభావితుడు అంటే మాటి మాటికి తన గొప్పతనాన్ని భావించేవాడు ఆత్మసంభావితుడు. అది తెలుసుకోవాలి. నేను చేశా, ఇదంతా నాది, చూసావా అని చూపించుకోవడాలు ఏవైతే ఉన్నాయో వాడు ఆత్మసంభావితుడు. దాని ఫలితం ఏమైంది? నరకంలో పడ్డాడు. అది కాశీవాసి వాటి జోలికి వెళ్ళరాదండి. వెళ్ళాడా పతనమైపోతాడు. కలి ప్రభావం అలా చేస్తుంది. అది ఇందులో ఉన్న విషయం. కానీ ఇతడు అక్కడ చేయడం వల్ల పతనమైపడి చూసావా? కానీ ఆ నరకంలో బాధపడుతూ ఉండగా ఒక రోజున అతనికి అన్న గుర్తొచ్చాడు. అది అక్కడ ఉంది అతని పుణ్య విశేషం. అన్నగారు గుర్తొచ్చారు. భ్రాతృ స్మరణమాగతం. భ్రాతృస్మరణం ఆగతం. అన్నగారు గుర్తుకొచ్చారు. అంతకుముందు గుర్తొచ్చినప్పుడు ఏమన్నాడు? పాపం పిచ్చన్నయ్య, అన్ని పోగొట్టు గెలిపాడు అన్నాడే. ఇప్పుడు అన్నే గొప్పవాడు, నేను మూర్ఖుణ్ణి అనుకున్నాడు. ఇక్కడ స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. సహసిద్ధంగా మనం నిత్యం ఇంట్లో కానివ్వండి, దేవాలయానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, దేవునికి ఒత్తి చేతులతో మాత్రం వెళ్ళకూడదు. గురువుల్ని దర్శించేటప్పుడు కూడా ఒత్తి చేతులతో వెళ్ళకూడదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎటు కొబ్బరికాయ, పూలు, పండ్లు తీసుకొని వెళ్తాం. ఇంట్లో పూజ చేసిన తర్వాత నైవేద్యం విషయంలో మాత్రం వెనకాడకుండా చేయాలండి. ఎలా చేయాలి అంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి కాశీ విశాలాక్షి అన్నపూర్ణ ఆ అమ్మల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నాద్భవంతి భూతాని అన్నారు. కాబట్టి తప్పనిసరిగా మనం నిత్యం తినే ఆహార పదార్థాలే ఇంట్లో దేవతా పూజ అనంతరం నైవేద్యంగా సమర్పించడం అనేటువంటిది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అందుకనే ఇంట్లో పూజ చేసేటప్పుడు అభిషేకార్చన మొదలైనటువంటివి ఆచరించేటువంటి తరుణంలో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటి ఇల్లాలు కూడాను వండినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా ఒక విస్తరిలో తీసుకుని వచ్చి దానికి తోడుగా ఒక గ్లాసులో నీళ్లు కూడా ఉంచి ఔపోసన పట్టి దాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపం భగవంతునికి నివేదన చేస్తున్నట్టుగా భావించి చక్కగా మంత్రోచ్చరణ చేస్తూ నివేదన చేయాలి. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య కాబట్టి అమావాస్య తర్పణాదులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను వారి వారి పితృదేవతలకు సమర్పించడం, దానివల్ల వంశ అభివృద్ధి కావడం, వారి యొక్క ఆశీస్సులతో దినదిన అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. నువ్వులు తీసుకొని పితృదేవతలకు ఈశ్వర శబ్దాన్ని తగిలించి తర్పణ విడుస్తారు. దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకు తర్పణాదులు అమావాస్య నాడు వదలటం వలన వంశ గౌరవంతో పాటు వంశం నిలవడానికి కూడాను ఎక్కువగా ఆస్కారం ఉంటుందని భారతీయ సనాతన సంస్కృతి మనకు తెలియజేస్తోంది. అమావాస్య నాడు చేసేటువంటి దానాదులు కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని ఏర్పరుస్తాయి. అమావాస్య అనేటువంటిది మనకు ఆయుష్ను పెంచడానికి ఏర్పాటు చేసినటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాన్ లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం బుధవారం, సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:50. తిథి అమావాస్య సాయంకాలం 4:04 వరకు, నక్షత్రం మృగశిర, ఉదయం 10:42 వరకు, వర్జం సాయంకాలం 6:26 నుంచి 7:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు, అమృతకాలం రాత్రి 11:35 నుంచి 1:04 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం అమావాస్య బుధవారం. బుధవారం సందర్భంగా హయగ్రీవారాధన, పెసలతో చేసినటువంటి పాయసం నివేదన చేయడం, విద్యార్థులకు అందించడం, తద్వారా వారిలో జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. బాలరామాయణం చదివించడం ద్వారా వారిలో సద్గుణాలు వృద్ధి చెందుతాయి. అమావాస్య సందర్భంగా పితృదేవతారాధన, పితృతర్పణాలు చేయడం వల్ల పితరులు అనుగ్రహించి పిల్లల యొక్క అభివృద్ధికి వారి ఆశీర్వచనాన్ని ఇస్తారు. ఈరోజు మరో విశేషం అమావాస్య ఆర్ద్రాయోగం. ఈ సందర్భంగా పితృదేవతారాధన చేయడం ద్వారా, పితృతర్పణాలు ఇవ్వడం ద్వారా పితరులకు 10,000 యుగములు తర్పణం ఇచ్చినటువంటి తృప్తి కలుగుతుంది. దానివలన పితృదోషాలు మొదలైనవన్నీ తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. ఇష్టపడే ప్రతిదీ కష్టపడితేనే దొరుకుతుంది, కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవత్వమారంభాత్మయత్న పరో భవేత్. నాయన, నువ్వు ప్రయత్నం చేసి రామచంద్రమూర్తిని ఇక్కడికి తీసుకురా. రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపిన తర్వాత రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసం పూర్తి చేసుకుని వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాను, తప్ప నీ భుజం మీద కూర్చుని నేను రానంది. ఆయన అన్నాడు, యుక్తరూపం త్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మ, నీలాంటి ఆడది ఎక్కడుంటుందమ్మా లోకంలో? అద్భుతమమ్మా. ఇంత కష్టంలో ఉండి ఇంతమంది నీ చుట్టూ నిలబడి నిన్ను బాధ పెడుతున్నారా? లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబికాం లంబాస్యాం లంబజానుకాం. ఎంతమందిని వర్ణించారో మహర్షి. ఒకదానికి కడుపు పెరిగిపోయింది, ఓ దానికి ముక్కు సాగిపోయింది, ఓ దానికి చెవి సాగిపోయింది, ఓ దానికి కన్ను సాగిపోయింది. ఇంత వికృతమైన స్త్రీలు చుట్టూ చేరి బ్రతికుండగానే ఈమెని రావణుడు చంపేయమన్నప్పుడు ఈవిడ పొట్ట నాది, గుండె నాది, చెయ్యి నాది, కాలు నాది, ప్లీహం నాదని వాటాలు వేసుకున్నారు. ఇంత వాటాలు వేసుకుని వాళ్ళందరూ మాట్లాడుతున్నా కూడా నా తల్లి అలాగే కూర్చుని వాళ్ళందరి మధ్యలో రామనామ జపం చేసి ఎప్పుడు రామచంద్రమూర్తి పక్కకి చేరిపోతానని తప్పించింది తప్ప తల్లి మనసులో అసలు ఇంత కష్టంలో ఉండి స్వామి హనుమ నిన్ను తీసుకెళ్ళిపోతానన్న అమ్మా అన్నా కూడా రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు. రావణుడు అంతఃపురంలో వచ్చినప్పుడు హనుమ ఎత్తుకెళ్ళారు. నా భర్త రామచంద్రమూర్తి కీర్తికి కళంకం, నా భర్త మహాక్షాత్రధర్మం ఉన్నవాడు, ఆయనే వచ్చి ఈ లంకాపురినంతటినీ కాల్చి అవతల పారేయగలడు. ఆయన తలుచుకుంటే అది పెద్ద లెక్క.
స్వామి హనుమ అంటారు, భాస్కర రామాయణంలో అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంటక నకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్ చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే అని నిన్ను చెరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమెయ్యొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. తొరగశ్చందనమత్తవారణ భటస్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగాల్చి నీ శిరములు త్రుంచి చంపగ నేనే చాలు జయశ్రీలబ్ధి వర్ధిల్లగన్ అంటారు. నిజంగా రామచంద్రమూర్తి వస్తే ఆయన కోదండము నుంచి వినుర్ముక్తమైన బాణ పరంపర చేత లంకాపట్టణాన్ని కాల్చడం పెద్ద లెక్క. నా భర్త రావాలి, లంక నశించిపోవాలి, రావణ సంహారం అవ్వాలి, నన్ను తీసుకెళ్ళాలి. ఆనాడు రాముడికి కీర్తి. రాముడికి తెలియకుండా నీతో నేను వస్తే నా భర్త కీర్తి ఎక్కడ నిలబడుతుంది? నా భర్త కీర్తి కోసం ఇక్కడే ఉంటానంది. అది సీతమ్మ అంటే, అది దాంపత్యం అంటే. అలా అంది కాబట్టి నా తల్లి ఇప్పటికీ సీతారాములకు కోవెల. మీరు చూడండి, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కోవెలలు ఉన్నాయి. అన్నిటిలో ఒక మాట అంటారు, విష్ణువాలయం అంటారు, ఆ అవతారం ఏమిటో తెలియకపోతే. కానీ ఒక్క రామచంద్రమూర్తి అవతారంలో మాత్రం లక్ష్మీనారాయణులు అనరు, సీతారాములని అంటారు. ఎందుకంటే నరుడి జీవితానికి అంత దగ్గరగా జరిగిపోయారు వాళ్ళిద్దరు. ఎంత పాతివ్రత్యం నా తల్లిది, నిజంగా ఎంత పాతివ్రత్య శక్తి. హనుమ తోకకి నిప్పు పెట్టి ఆ మంట ప్రజ్వరిల్లిపోతుంటే రాక్షస స్త్రీలందరూ వచ్చి చెప్పారు, ఏమమ్మా ఆ కోతి ఏది? ఆ పైనుంచి కిచకిచలాడింది నీతో, ఆ కోతి ఎవరని అడిగాం. నువ్వేమన్నావు? యూయమేనాభిజానాతి యోజమ్యద్వాకరిష్యతి అహిరేవ హే పాదాన్ విజానాతి నసంశయ అన్నావు. పాము కాళ్ళు పాముకి తెలియాలి, మీకే తెలియాలి అతను ఎవరో నాకేం తెలుసు అన్నావు. ఇప్పుడు ఆ కోతికి ఏం చేశారో తెలుసా? తోకకి నిప్పు పెట్టి ఊరిరిగింపు చేస్తున్నారు, తోక కాలిపోతోందన్నారు. తల్లి ఇక్కడ కూర్చుని ప్రార్థన చేసింది, యజ్జస్తి పరిశుశ్రూషాం యజ్జస్తి చరితం తపః యది చాస్త్వేకపత్నీత్వం సీతో భవ హనుమతః యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం యది జానాతి ధర్మాత్మా సీతో భవ హనుమతః ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగర అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవ హనుమతః ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగర అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవ హనుమతః అని ఆ తల్లి నేను కానీ సరి అయిన నడవడి కలిగిన దాననైతే, ఏకపత్ని వ్రతం అవలంబించిన దాననైతే, రాముని తప్ప మనస్సునందు వాక్కునందు కాయమునందు వేరొకరిని తెలియని దాననైతే, నాకు భాగ్యశేషము మిగిలి ఉంటే, రామచంద్రమూర్తికి నా మీద అనుగ్రహం మిగిలి ఉంటే, హనుమ తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక అందంతే. పంచభూతములలో ఏ భూతం ఆ భూతధర్మాన్ని నిర్వర్తించాలి. కాల్చవలసిన అగ్ని వెన్నముద్ద ఎలా ఉంటుందో అంత చల్లబడిపోయింది. చూసుకున్నారు హనుమ, ఓ అవునులే, రామకార్యం మీద నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తున్నప్పుడు సముద్రంలోంచి మైనాకుడే పైకొచ్చి నాకు స్వాగతం పలికాడు. ఈనాడు అగ్నిహోత్రం చల్లబడడంలో పెద్ద గొప్పతనం ఏముందనుకున్నారు. తల్లి పాతివ్రత్యంతో ఒక్క మాట అంటే అగ్ని చల్లబడిపోయింది. అంతటి మహాపతివ్రత, అంత గొప్ప దాంపత్యం సీతారాములది. వాళ్ళ ఇద్దరి మనసులు అటువంటివి. అందుకే శిశుపావృక్షం మించి కిందకి చూశారు స్వామి హనుమ. రాజ్యం వా స్త్రిశిలోకేషు సీతావా జనకత్మజ త్రైలోక్య రాజ్యం చకలం సీతావానాప్నుయాత్కలాం. 3 లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని తక్కెట్లో ఒక పక్క పెట్టి సీతమ్మను ఒక పక్కన పెడితే సీతమ్మలో 16 వంతుకు సరిపోదు. ఏమి నా తల్లి పాతివ్రత్యం, అద్భుతం అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణ కృష్ణ. ఆ బలానికి ఆ 2 మహావృక్షాలు ఒకేసారి కూలిపోయాయి. పసివాడు చెట్ల కొమ్మల సందులో క్షేమంగా ఉండి కేరింతలాడుతున్నాడు చప్పట్లు కొట్టుకుంటూ. ఏం చేస్తాడని చెప్పండి? ఆ చెట్లు పడ్డ చప్పుడికి చుట్టుపక్కల ఉన్న వారంతా పరుగున వచ్చారు, ఊరు వాళ్ళంతా కూడా. వాళ్ళని చూసి బాలకృష్ణుడు కిలకిలా నవ్వుతున్నాడు. వాళ్ళంతా పరిగెత్తి వచ్చారని చెప్పేసి వీడికి ఇంకా 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 నవ్వు. అదేం చిత్రమో,
ఆ పిల్లవాడు అంత బలంగా లాగినా సరే సన్నటి ఆ త్రాడు తెగనే లేదు. చూడవచ్చిన వారంతా ఇదేమిటని విస్తుపోయి చూస్తున్నారు. ఈలోగా కొంతమంది వృద్ధాంగునులు, నీ కొడుకు చెట్ల క్రింద పడిపోయాడు యశోదా అంటూ గోలగోలగా అరుస్తూ ఊళ్ళోకి వెళ్ళి యశోదకి ఈ వార్త చెప్పారు, చెట్ల కింద పడ్డాడు అని. అది చాలక పసివాణ్ణి రోటికి కట్టేస్తావా, ఇదేం పాడుబుద్ధి నీకు అని తిట్టిపోయేశారు అందరూ కూడా. పడిపోయా అని చెప్పారు, రోకటి కట్టేస్తావా, ఇట్లా కట్టడం ఆ పని. యశోద కంగారు పడుతూ పిల్లవాడి దగ్గరకు పరిగెత్తుకొచ్చింది ఏమైందో అని. అప్పటికి చాలామంది అక్కడ పోగుపడి అందరూ ఉన్నారు, ఒకే చోట ఉన్నారు అందరూ కూడా. అందరూ తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. గాలి లేదు, వాన లేదు, పిడుగు లేదు, కనీసం ఏనుగులైనా రాలేదు. మరి ఇంత పెద్ద చెట్లు ఎట్లా పడ్డాయి అని అక్కడి వారంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎట్లా పడింది ఈ చెట్టు, ఎట్లా పడిపోయింది. వారిలో గ్రామ వృద్ధులు కొందరు నందుణ్ణి పక్కకు పిలిచి ఇలా మంతనాలాడారు. నందా, ఈ చెట్లు పడిపోవటం మరీ విచిత్రంగా ఉంది. ఇంత చెట్లు పడ్డ నీ పిల్లవాడికి ఏ దెబ్బలు తగలపోవటం మరీ వింతగా ఉంది. దెబ్బలు తగలాలి కదా. ఏది ఏమైనా నీ కొడుకు పుట్టాక మన ఊళ్ళో ఇది 3వ ఉత్పాతం. మొదటి బండి విరిగింది, తర్వాత ఎవరో అజ్ఞాత రాక్షసి మరణించింది, ఇప్పుడు ఈ చెట్లు కూడా కూలిపోయాయి ఇక్కడ. కనుక మనం ఈ రేపల్లెని, ఈ గ్రామంలో నివసించడం మంచిదిగా తోచడం లేదు. నువ్వు కూడా ఆలోచించి నిర్ణయిస్తే మన గ్రామం మొత్తాన్ని మరో చోటికి మార్చేద్దాం అని అన్నారు. ఏదో చాలా ఉపద్రవాలు ఉన్నాయి ఇక్కడ. మాటిమాటికి ఏమో చేయటానికి ఎవరెవరో రాక్షసులంతా వచ్చినట్టుకుని చూస్తే, అందుకని ఈ రేపల్లెని వదిలేస్తాం మనం. నందుడు ఏమీ మాట్లాడుకోకుండా ముందు చెట్లల్లోకి వెళ్ళి తాడు కట్లు విప్పి పిల్లవాడిని యువతలకు తెచ్చాడు. పిల్లవాడు చచ్చి మళ్ళీ పుట్టినట్లుగా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ పిల్లవాడిని ముద్దులాడాడు. అందరూ మళ్ళీ గ్రామంలోకి చేరారు. స్వామికి బాగా దృష్టి కూడా తీశారు. అప్పటి నుంచి ఆ పిల్లవాడిని అక్కడి గోపాంగనులు దామోదరా దామోదరా అని పిలవసాగారు. దామోదరుడు అంటే పొట్టకు త్రాడు వేసి కట్టపడినవాడు మొలత్రాడులాగా అని. ఊరి వారంతా త్వరలోనే ఈ మాట మర్చిపోయారు. అంతే, ఎంత విచిత్రం చూడండి. ఒక్కొక్క అపాయం జరుగుతున్నది కంటి ఎదురుగా, మర్చిపోతాం. ప్రపంచమే అటువంటిదండి ఇది. ఒకే రోజు, మరుసటి రోజు మర్చిపోతాం మనం. ఏం మాయనో ఏమిటో, ప్రతిదీ అంతే. అపాయం, చచ్చిపోతే కూడా జనమంతే, మంచిది జరిగినా జనమంతే. ఒక మంచిది అయిపోయింది, మంచిది ఇచ్చారు, అక్కడికే ఆ రోజే మర్చిపోవటం, రేపు పొద్దున మళ్ళీ మంచిది ఇంకేది ఇస్తారని. ఈ విధంగా జనం యొక్క తత్వము ఆ మాయాతత్వం. ఇంత జరిగినా కూడా అందరూ మర్చిపోయారు రేపల్లెలో ఉండేవాళ్ళందరూ. ఇలా సంకర్షణ శ్రీకృష్ణులు పెరుగుతూ ఉండగానే మరో 6 సంవత్సరాలు పైగా గడిచిపోయింది. పిల్లలకి 7వ ఏడో వచ్చింది. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకుందాం, వీళ్ళిద్దరికీ 7 సంవత్సరాలు. ఇప్పుడు పిల్లల ఆటలు మరీ పెంచి పెరిగాయి. 7 సంవత్సరాలంటే పెరక్కుంటాయండి. కట్టేసిన అంతే, ఏం చేసిన అంతే. సంకర్షణుడు ఎప్పుడూ నీలం బట్టలు కట్టుకోవటానికే ఇష్టపడేవాడు. శ్రీకృష్ణుడు పసుపు పచ్చటి బట్టలు కట్టుకోవటానికి ఇష్టపడేవాడు. ఇద్దరూ ఒంటికి తెల్లగంధం పూసుకునేవారు. ఇద్దరిది జులపాల జుట్టే, అందరికీ వాళ్ళకి ఇద్దరికి కూడా. ఆవులను మేపుతూ ఆ అడవిలోకి పరిగెత్తేవారు. అడవి చెట్ల ఆకులతో ఈలల వంటి వాయిద్యాలను తయారు చేసి ఊదుతూ ఉండేవారు. నెమిలి పించాలను కిరీటంలాగా తల మీద పెట్టుకునేవారు. మెడలో పూలమాలలు వేసుకునేవారు.
పిల్లని గుర్రములను వాయిస్తూ ఉండేవారు. గుర్రం పిల్లలాగా గంతులు వేస్తూ నిరంతరం ఆటలాడుతూ ఉండేవారు. ఈ ఆట విచారంగం అని చెప్పడానికి భాగవతంలో అద్భుతమైనటువంటి లీలలు. ఇలా ఉండగా ఒక రోజున శ్రీకృష్ణుడు సంకర్షణుడితో ఇలా అన్నాడు, అన్నయ్య, మన ఊరి చుట్టూ ఉన్నటువంటి ఈ వన ప్రదేశం శోభావిహీనంగా మారిపోయింది. మన వాళ్ళు ఈ చెట్లను చాలా మటుకు కొట్టేసి వంట చెరుకుగా వాడేస్తున్నారు. ఆవులు మేసే గడ్డి కోసం కూడా చాలా దూరం పోవలసి వస్తుంది. నీటి మడుగులు తగ్గిపోయాయి. చివరికి ఇక్కడ మన వాళ్ళు కట్టెలను, కూరలను కూడా అమ్ముకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఘోషోయం నగరాయతే, ఘోషోయం నగరాయతే, ఈ పల్లెటూరు కూడా పట్టణంగా మారిపోయినట్లు కనిపిస్తుంది. అప్పుడే అట్లుంటే ఇంకిప్పుడు ఉండదా? కొండ ప్రదేశాలకు పల్లెటూళ్ళే అలంకారం, పల్లెటూళ్లకు చుట్టూతా ఉండే అడవులే అలంకారం, అడవులకు ఆవులే అలంకారం, మనకు ఆ ఆవులే జీవనాధారం. ఇవన్నీ ఇక్కడ వరుసగా చెడిపోయాయి. కనుక మనం ఇక్కడి నుంచి కొత్త గ్రామానికి వెళ్ళిపోతే బాగుంటుంది. గడ్డి, నీళ్లు, చెట్లు, కూరగాయలు, పళ్ళు ఇలాంటివన్నీ సమృద్ధిగా ఉండే ప్రదేశానికి మనం వెళ్ళాలి. ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి బృందావనం అనేటువంటి గ్రామం ఈ విషయంలో చాలా సమృద్ధిగా ఉందని వింటున్నాను. అక్కడికి దగ్గరలోనే గోవర్ధనం అనే పర్వతం కూడా ఉందట. దానిని ఆనుకొని చిన్న అడవి, దాని మధ్యలో బాండీరము అనే పేరు గల పెద్ద మర్రి చెట్టు, దాని దగ్గరలోనే యమునా నది, ఇవన్నీ ఉన్నాయట. ఎంత అద్భుతం ఇవన్నీ! ఇవన్నీ ఆలోచిస్తే ఆ బృందావనమే మన నివాసానికి మంచి ప్రదేశం అనిపిస్తుంది. అయితే మన వాళ్ళు మనం చెప్పినా వినరు కదా. అందుకోసం ఒక చిన్న కిటుకు చేస్తాం, చూస్తూ ఉండు అని అన్నాడు కృష్ణుడు. ఆ రోజేమో అనుకున్నారు వెళ్ళిపోదామని, కానీ అది గట్టిగా తీర్మానం చేయలేదు. ఏదో అప్పటికప్పటికి అపాయం వచ్చినప్పుడు అనుకుంటామే అట్లా. ఎందుకులే దీన్ని వదిలేస్తే బాగుంటుందా? వదలరు. గట్టిగా వదిలితే బాగుంటుంది, వదలరు. ఆ విధంగా అప్పుడప్పుడు అట్లా అట్లా వస్తూ ఉంటుంది. ఇళ్లలో కూడా అంతే. ఆ విధంగా ఆ రోజు అన్నారు కానీ ఈ ఊరు వదిలే ఎవరు వెళ్ళటం లేదు. చూస్తే మనం ఇక్కడ కష్టపడుతున్నాం, గడ్డి లేదు, నీళ్లు లేవు, చెట్లనంతా కొట్టేస్తున్నారు వీళ్ళు, చెరుకు వాడుస్తున్నారు, వంట చెరుకులాగా వాడుతున్నారు వీళ్ళు, అమ్ముకుంటున్నారు. ఏంటిది? సరిగా లేదు. అందుకని నేను ఒక కిటుకు చేస్తా. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళటానికి ఏం చేయాలనో ఆ కిటుకు నేను చేయాలనుకున్నాను అని సంకర్షణుడికి, అన్నయ్యకు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇలా శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ఉండగానే అతని శరీరంలో నుంచి 100 కొలది తోడేళ్లు జన్మించి పరుగులు తీశాయి. ఎంత మాయ! ఈ మాయ చేశాడు కృష్ణుడు. వచ్చిన తోడేళ్ళు ఆవు దూడల్ని, కోడె దూడల్ని దొరికినవి దొరికినట్లుగా కొరుకు తినటం మొదలుపెట్టాయి. ఇది గమనించిన ఊరిలోని మగవారంతా కర్రలు, బల్లెలు పట్టుకొని తరమటం ప్రారంభించారు. ఇలా కొద్ది రోజులు జరిగేసరికి పెద్దలందరికీ విసుగు పుట్టింది. రాత్రిపూట వస్తున్నాయి ఇవి, పడుకుంటూనే తోడేళ్ళు వస్తున్నాయి. మాయా తోడేళ్ళు ఇవి, కృష్ణుడి యొక్క తోడేళ్ళు ఇవి. కానీ అందరికీ భయం పుట్టింది. అసలు కళ్ళు మూసుకుంటే తోడేళ్ళు కనపడుతున్నాయి. తిన్నట్టుగా వాళ్ళనే పిసికినట్టుగా అందరికీ ఇప్పుడు విసుగు పుట్టింది. ఎన్నో మాటలు అనుకున్నారు కదా, వెళ్ళిపోదాం, ఇల్లు ఖాళీ చేస్తాం, ఇంకొక ఇల్లుకి వెళదాం, ఇంకో ఇల్లు ఖాళీనే చేయరు. అసలు ఎతకరు ఇంకొక ఇల్లు. ఇక మనం ఈ ఊరు వదిలి వెళ్ళవలసిందే అని ఒకరికొకరు చెప్పుకోవటం ప్రారంభించారు. ఆ రోజు కొంతమంది మాత్రం చెప్పారు. ఇప్పుడు ఊరు జనమందరూ చెప్పారు, మా ఇంట్లో ఒక దూడ పోయింది, మా ఇంట్లో 2 దూడలు పోయాయి. ఇట్లా ఎక్కడా పోలేదు ఆ దూడలు, కానీ ఆ మాయలు అంతా తినేశాయి ఈ తోడేళ్ళు. ఇట్లా చెప్పుకొచ్చారు.
ఇంకా మనుషుల్ని ఏమని తింటా, ఎందుకని మనం వెళ్ళిపోవాల్సింది ఇక్కడి నుంచి. ఒకరినొకరు చెప్పుకోవటం ప్రారంభించారు. పూర్వం వసుదేవుడు నందుడితో మాట్లాడుతూ కేశి అనే రాక్షసుడి వల్ల ప్రమాదం కలగవచ్చు అని చెప్పి ఉన్నాడు. ఆ కేశి బృందావనం దగ్గరలోనే ఉంటున్నాడు కూడా. అందువల్ల నందుడు బృందావన ప్రయాణానికి అంత సుముఖుడుగా లేడు. ఎందుకంటే బృందావనానికి వెళ్ళాలని అందరూ అంటున్నారు. నందుడికి మాత్రం అనిపించలేదు. ఎందుకంటే అక్కడ చెప్పాడు కదా, అక్కడ బృందావనంలో ఉండేటువంటి, అక్కడ దగ్గరలోనే ఉంటున్నటువంటి కేశి అనేటువంటి రాక్షసుడు ఉన్నాడని విన్నాడు కదా. అందుకని నందుడికి అది అక్కడ పోవటానికి ఇష్టం లేదు. కానీ ఊరు పెద్దలంతా పోదామని పట్టుబట్టేసరికి ఆయన కూడా సరే అనేసాడు. ఇంకేం చేస్తాం, ఈ ఊరిలో ఉండటానికి వీల్లేదు, ఇది ఎండిపోయినటువంటి ఊరు, ఇది రేపల్లె. పెద్దలంతా మాట్లాడుకొని ఆ రోజే ప్రయాణం అయిపోయాయి. ఎన్ని లక్షలు ఉన్నాయి ఇక్కడ, ఒకటే రెండా, ఆవులు దూడలు పెద్ద కోలాహలంతో ఎడ్ల బండ్లు కట్టుకొని ఏంటో సైన్యం, పెద్ద సైన్యం, అక్షోహిణి అని వచ్చేమో, ఇళ్లలోని సామానంతా సర్దుకొని గాడిదల మీద, గుర్రాల మీద, ఇక బండ్ల మీద, ఎడ్ల మీద వేసుకొని, ఇంకా ఇల్లు ఒకటి పీక్కోలేదు, మిగతావన్నీ తీసుకున్నారన్నమాట. ఊరికి ఊరే ప్రయాణం అయిపోయింది. చూస్తూ ఉండగానే జనంతో కిటకిటలాడినటువంటి రేపల్లె గ్రామం ఎడారిగా మారిపోయింది. వెలుతురు ఇంకా బాగా ఉండగానే గోపాలక బృందం బృందావన గ్రామానికి చేరింది. పొద్దున బయలుదేరితే సాయంత్రం అంతా చేరిపోవచ్చు, అటువంటిది దగ్గర ఉండే గ్రామం అది. ఊరు పెద్దలు పరిసరాలను పరిశీలించారు. ఇళ్ళు ఎక్కడ కట్టుకోవాలి, గోశాలలు ఎక్కడ నిర్మించుకోవాలి మొదలైన విషయాలను చర్చించి నిర్ణయించుకున్నారు. చాలా మడువులున్నాయి, నది ఉంది, పర్వతం ఉంది, అరణ్యం ఉంది, సమృద్ధిమైనటువంటి గడ్డి ఉంది. ఎంత అద్భుతంగా ఉందో బృందావనం. అందరికీ రెండు కళ్ళు చావటం లేదు, వాళ్ళు చాలటం లేదు, చూడుతున్నారు, సంతోషపడుతున్నారు. అంత పెద్దది. ఇంతకింత ఇన్ని వేల ఏండ్లు ఉండినా కూడా గోవుకి సమృద్ధి అయినటువంటి ఆహారం ఇక్కడ ఉందయ్యా అనుకున్నారు. పర్వతం వేరే ఉంది, పెద్ద పర్వతం. చిన్న 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 పర్వతాలు అక్కడక్కడ ఉన్నాయి. చాలా అద్భుతం. వాళ్ళు చాలా సంతోషమైపోయింది. 2 యోజనాల పొడవు, 1 యోజనం వెడల్పు ఉండేటట్లుగా గ్రామ నిర్మాణానికి ప్రణాళిక వేసి తమ ఎడ్ల బండ్లను ఊరికి సరిహద్దుగా బారులుగా పేర్చారు. చాలా అందంగా కట్టారు. బృందావనంలో చాలా అందమైనటువంటి ఇళ్ళు కట్టారు. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా అలంకారం చేశారు. ఈ నూతన బృందావన గ్రామం యమునా నది ఒడ్డున అర్ధచంద్రాకారంగా ఏర్పడింది. చాలా సుందరంగా అర్ధచంద్రుడుగా చంద్రాకారంలోనే ఉన్నది. చంద్రుడే కింద దిగి వచ్చాడేమో అనే విధంగా ఉంది. పెద్ద పెద్ద ఇండ్లు, వాళ్ళకు సరిపోయేటువంటి దొడ్లు, సరిపోయేటువంటి ఎడ్ల బండ్లకు సరిపోయేటువంటి, ఇట్లా అనేక విధమైనటువంటి ఆ ఇండ్లు కట్టుకున్నారు. పెద్ద సర్కిల్ అర్ధచంద్రాకారంతో ఉండిపోయినటువంటిది. చూడటానికే అద్భుతం. బృందావనం చూడటానికే వచ్చేవాళ్ళు జనం. అంత తొందరగా వీళ్ళు కట్టేశారు. అంత వాళ్ళకి హడావిడి ఉంది కదా. అందుకని ఊరు సరిహద్దు దగ్గర ముళ్ళ చెట్ల కొమ్మలు, ముళ్ళ తీగలు తెచ్చి దడిలాగా ఏర్పరిచారు. అంటే దానికి ఒక గోడలాగా కట్టేశారు. ఆ హద్దుకు వెలుపల సాగు భూములను గుర్తించారు. ఊరిలో పాలకులను, పందిళ్లను ఏర్పరిచి నేలను చదును చేసి తాత్కాలిక నివాసానికి కొన్ని ఏర్పాట్లు వేగంగా చేసుకున్నారు. ఇది కట్టేంత వరకు తాత్కాలికమైన వేరే ఏర్పాట్లు చేసుకున్నారు. దాంట్లో ఉండాలి వాళ్ళు. ఇంత నేను సుందరగా కట్టారని చెప్పాను కదా, ఇంత తొందరగా కట్టడానికి వీలు కాదని ముందుగా కొంత పందిరి వేసుకొని అక్కడ ఉన్నారు. ఊరి పెద్దల హడావిడి చూసి శ్రీకృష్ణుడు, సంకర్షణుడు ఒకరినొకరును చూసి నవ్వుకున్నారు. వాళ్ళిద్దరూ చూస్తూ ఉన్నారు. వీళ్ళ హడావిడి, వీళ్ళ గందరగోళం చూస్తున్నారు. సంతోషము, టెన్షన్ను
వాళ్ళకి చూస్తున్నారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు. వారిద్దరూ తోటి గోవ బాలకులను పోగేసుకొని బృందావన గ్రామ పరిసరాల్లో ఆవులను మేపటానికి తగిన ప్రదేశాలను గుర్తించి క్రమక్రమంగా గోవులకు కూడా ఆ ప్రదేశాలను అలవాటు కూడా చేశారు. ఈరోజు ఈ ప్రదేశం అంతే. మళ్ళీ ఈ ప్రదేశము మళ్ళీ రావాలంటే మళ్ళీ ఆ గడ్డి మలుసాలి అక్కడ, అంతవరకు వేరే ప్రదేశము. మళ్ళీ ఈ ప్రదేశానికి రావాలంటే గడ్డి మలచాల, ఇంకొక ప్రదేశం. ఈ విధమైన ఏర్పాట్లు చేసుకున్నారు. మళ్ళీ అదంతా కొనాకైన తర్వాత మళ్ళీ మొదటి ప్రదేశం. ఈ ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యి బృందావనం నూతన గ్రామంగా సుస్థిరమై అక్కడి గోపోషణ వ్యవహారాలు ఒకదారికి వచ్చేసరికి వేసవి కాలం వెళ్ళిపోయి వర్షాకాలం రానే వచ్చింది. ఆ సంవత్సరం వానలు బాగా ఎక్కువగా పడ్డాయి. కానీ గోపజాతి అప్పటికే బృందావనానికి బాగా అలవాటు పడిపోయింది కనుక ఆ వర్షాకాలపు దాటికి వాళ్ళు బాగానే తట్టుకోగలిగారు. అక్కడ తట్టుకోగలిగారు వాళ్ళు. వర్షాకాలపు వన సౌందర్యాన్ని వారు ఉల్లాసంగా ఆస్వాదించారు. ఇలా ఉండగా ఒక రోజున శ్రీకృష్ణుడు తన అన్న పక్కన లేకుండగానే, ఎప్పుడూ అన్నతోనే వెళ్ళేవాడు, ఈరోజు ఎందుకో అన్న పక్క లేకోకుండా వెళ్ళాడు. కొంతమంది స్నేహితులను వెంట పెట్టుకొని యమునా నది వెంట ఆటలాడుకుంటూ భాండీరం అనే పేరు గల మహావటవృక్షం వద్దకు వచ్చాడు. చాలా పెద్ద వృక్షం అది. దాని కింద 1000 మంది ఉండొచ్చు, అట్లా ఉంది నీడ. ఆ మర్రి చెట్టే ఒక చిన్న కొండంత ఉంది అని చెప్పారు. శ్రీకృష్ణుడు ఆ చెట్టు కింద కొంతసేపు ఆగి గోప బాలకులతో రకరకాలుగా ఆటలాడుతూ అలా ఆడుతూ పాడుతూనే యమునా నదిలో గల ఒక మడుగు వంటి ప్రదేశానికి పిల్లలందరూ చేరారు. యమునా నది పారుతూ ఉన్నది. దాంట్లో ఒక పక్కన ఒక మడుగు, చాలా పెద్ద మడుగు, అక్కడికి చేరుకున్నారు. ఆ మడుగే ఒక చిన్న సముద్రం అంతా ఉంది. ఆ మడుగు పెద్ద మడుగు, సముద్రంలాగా ఉంది. దాని దగ్గరకు వెళుతూ ఉండగానే విషపు వాసనలు ముక్కులకు ఘాటుగా తగిలాయి. ఆ ప్రాంతంలో పశువులు తిరగటం లేదు. ఆ మడుగు మీద పక్షులు కూడా ఎగరటం లేదు. మొత్తం మీద ఆ ప్రాంతమంతా విషమయంగా కనిపిస్తుంది, గాలి కూడా. అక్కడి దాకా చేరిన శ్రీకృష్ణుడు తనలో తానే ఆలోచించసాగాడు. అమృత ప్రవాహం వంటి యమునా నదిలో విషపు మడుగు ఎలా ఏర్పడింది? కాళీయుడు అనేటువంటి రాక్షసాంశం గల నాగరాజు ఒకడు ఇక్కడ నివసిస్తున్నాడు. ఇతనికి గరుత్మంతుడికి ఏదో విరోధం వచ్చింది. అందువల్ల గరుత్మంతుడికి కనిపించుకోకుండా ఉండటం కోసం కాళీయుడు సపరివారంగా ఆ మడుగులోకి చేరాడు. ఇతని ప్రభావం వల్ల ఈ ప్రాంతమంతా విషమయమైపోయింది. కనుక ఈ చుట్టుపక్కల ఉన్న పచ్చని గడ్డిని ఏ పశువులు ముట్టుకోవడం లేదు. అందువల్ల ఈ పరిసర ప్రాంతమంతా దుబ్బలుగా ఎదిగిన పచ్చికతోనూ రకరకాల వృక్షజాతులతోనూ భయంకరంగా మారిపోయింది. ఇక్కడికి జనమే రావడం లేదు. కనుక నడకదారి గుర్తులు కూడా కనిపించడం లేదు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.